కొంతమంది రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చినట్టు, కొంతమంది చిరంజీవి గారు మద్దతు ఇచ్చినట్టు, కొంతమంది చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినట్టుగా డివైడ్ చేసి రాజకీయాలు ఆడారు. లేదా అది మెగా ప్రాంతం కానీ, లేదా చిరంజీవి గారు సామాజిక వర్గాలు కానీ, అతనికి అనుకున్న వారి వ్యక్తులు కానీ ప్రజలు ఇదే ఈ రోజుకి వస్తే ఇది ఇప్పుడు జనసేన టైంకి వస్తే సామాజిక వర్గాలు అయితే మెగా ఫ్యాన్స్ అభిమానించే సామాజిక వర్గాలు ఆడుకున్నారో ఇవాళ కొంతమంది అదే రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చు, లేదా వైసీపీ అనుకోవచ్చు, లేదా ఆ సంబంధిత వర్గాలు ఈ రోజున కొంతమంది అల్లు అర్జున్ సమర్థిస్తున్నారు, కొంతమంది విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ లాంటి సమర్థిస్తున్నారు. రోజులు మారాయి, మార్పు మొదలైందని చెప్తున్నాను సార్ నేను. ఏ సామాజిక వర్గం, ఆ పాలక వర్గం అయితే ఈ వర్గాలు విభజించి పాలించే ఈ రోజు వాళ్ళే కొంతమంది ఇవాళ అల్లు అర్జున్ పలకీలు మోస్తున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు పలకీ పోయిటారు. మీరు పలకీలు అంటున్నారు బానిసత్వం. ముందు మీ విజయసాయి రెడ్డి గారు బానిసత్వం చేయొద్దని చెప్పండి. ముందు నిన్న వరకు అదే పుష్ప వల్ల మనం విమర్శించాము, ఈ రోజున అల్లు అర్జున్ మోస్తున్నాము, మన అల్లు అర్జున్ పలకి మోయటని మీ వైసీపీ కూడా ప్రశ్నించండి. జగన్ ఎవరు లక్ష్మణ్ రావు గారు. రైట్, శివసత్య గారు కంక్లూడ్ చేయండి. శివసత్య గారు కంక్లూడ్ చేయండి. మిగతా కొత్తాం సార్. సినిమా డిబేట్ మాట్లాడినా మీరు పవన్ కళ్యాణ్ తిట్టి తట్టుకుంటే పవన్ కళ్యాణ్ డిబేట్ లో తిట్టండి. 10 మందిని కూలీలో తిట్టించండి, తప్పులే. అరే సినిమాలో ప్లస్ ఏంటి, సినిమాలో మైనస్ ఏంటి, సినిమా మెసేజ్ ఏంటి అది చెప్పాలి. కానీ ఇప్పుడు సైలెంట్ గా వచ్చి సినిమాలు వచ్చి వెళ్ళిపోతుంటే అది ఎవరు పట్టించుకోవడం. సినిమాని రాజకీయాలు తీసి ఒక రాజకీయ పార్టీ నెత్తిని పెట్టుకుని, వైసీపీ లాంటి పార్టీ నెత్తిని పెట్టుకుని మోసేటప్పుడు ఖచ్చితంగా రాజకీయం గురించి మాట్లాడాలి. సినిమా ఏం మెసేజ్ ఇస్తుందని చెప్తారు. ఒక స్మగ్లర్ని హైలైట్ చేస్తూ ఒక ఎక్స్పీని ఇందాక ఆమె చెప్పింది నీటిలో పారేసి తోసేస్తుంటే పోలీసులు చూస్తా కూర్చుంటే వ్యవస్థలు ఏవైపోయినాయి. గంధం చెక్కలతో వచ్చిన డబ్బుని సీఎం నిజంగా మంచి సుకుమార్ గారు మంచి మెసేజ్ ఇచ్చేసారు. అవినీతితోటి డబ్బులు సంపాదించి వాళ్ళ అవసరాల కోసం ప్రభుత్వాలు మార్చేస్తున్నారో వ్యవస్థలు అవినీతి పోలే చేతుల్లో నిర్వీర్యమైపోతాయని మెసేజ్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి. లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేదు ఇంకొకరు అవ్వచ్చు. వ్యవస్థలో మార్పు రావాలనే మెసేజ్ ని సుకుమార్ గారు ఇచ్చారు. దాని వైసీపీ పార్టీ తమకు అన్వయించుకోకుండా గుడ్డిగా పల్లకీలు మోస్తుంది. ఈ రోజుకైతే రేపన్న మీకు ఎగనెస్ట్ గా తీసిన సినిమా మీరు తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు అక్షర సత్యం అని తెలుసుకుంటారు మీరు. రైట్ శివసత్య గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అక్షర సత్యం గారు నిజంగా చెప్పింది అక్షర సత్యం అది. ఎందుకంటే ఇందాక ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు ఎక్కడా కూడా నాగేంద్రబాబు గారు